ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే ఏలినాటి శని ప్రభావంలో కొద్దిగా ఒడిదుడుకులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే అది స్వక్షేత్రానికి అధిపతి, మరి ఏలినాటి శని తక్కువగా ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ వారం మాత్రం కొద్దిగా శని ప్రభావం పెరుగుతోందని గుర్తుంచుకోవాలి. దాని ద్వారా మనం చేసిన పనుల మీద కూడా దాని ప్రభావం కనబడుతుంటుంది. అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకపోవడం, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా వేగం తగ్గుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. బంధువులు, మిత్రులు అందరినీ కూడా కలవడం, మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకంగా బంధుమిత్రుల్ని కలవడం తప్పనిసరిగా జరుగుతుంది. బంధుమిత్రుల్ని కలవడం, మాట్లాడడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంతవరకు మధ్యస్థమైన సఖ్యతనే చూడగలుగుతున్నాం. గృహ వాహన యోగాదులు సాధారణ పరిస్థితుల్లో ఉన్నాయి, పెద్దగా అనుకూలం కాదు. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, విద్యలలో రాణించే అవకాశం ఉంది. కీర్తి గుర్తింపు కలిగే అవకాశం కూడా ఉన్నది. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అలాగే గృహ సంబంధించిన విషయాల్లో కొన్ని కొత్త వస్తువులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, తెచ్చుకోగలుగుతారు. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుందని తెలుస్తోంది. ఉద్యోగ విషయంలో కూడా సాధారణమైన విషయాలే ఉన్నాయి. పెద్దగా అనుకూలత తక్కువగా ఉంటుంది. పెద్దగా పెద్దగా ఇబ్బంది పడే విషయాలైతే కాదు, కానీ స్వల్పంగా మన మనసుకి తగినటువంటి వాతావరణం అయితే ఉండదు. కాబట్టి అది కూడా గమనించాలి. అక్కడ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మన మనసుకు తగిన విధంగా ఉండవని గమనించాలి. అలాగే మనం చేసిన పనికి కొంత గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది. వారి సలహాలు మనకి అనుకూలపడతాయి. అన్ని రకాల కొత్త విషయాల్లో కూడా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం మొదలైన విషయాలు, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేటు మొదలైన విషయాలు, వీటన్నిటిలో కూడా సాధారణమైన అనుకూలత ఉన్నది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేయటానికి, కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే సంబంధాలు వెతుక్కునే వాళ్ళకి ఇది కొంత అనుకూల సమయంగానే చెప్పవచ్చును. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలే ఉంటాయి. అయితే మాట తీరు, వ్యవహారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మాటల వల్ల ఇబ్బంది లేకుండా చూసుకోండి. అన్ని రకాల విషయాల్లో కూడా కొంత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం
లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభలక్షణాలు చూడగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.